ఏం కురిపిస్తారు ప్రభుత్వం పైన? జగన్ రెడ్డి గారు వచ్చి వంశీని పరామర్శించారు. ఎంత దోపిడీ చేశాడు వంశీ ఈ రాష్ట్రాన్ని. వాళ్ళ గన్నవరం నియోజకవర్గంలో మట్టి దోపిడీ ఇష్టాసరంగా చేసి 500 కోట్ల రూపాయలు దండుకున్నాడు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశాడు. నిండు సభలో భువనేశ్వర్ గారిని అవమానపరిచారు. మళ్ళీ దానికి క్షమాపణ కోరుకున్నాడు. నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు క్షమాపణ కోరుతావు? ఎందుకు కోరుతావు? సత్యవర్ధన్ గారిని కిడ్నాప్ చేసి వారిని భయపెట్టడం అదంతా పోలీసు వారు చూసుకున్నారు. దాన్ని బట్టే వాళ్ళనేదో మళ్ళీ భయపెట్టి భ్రాంతలు చేసి కేసు ఎత్తుడ్రా చేసుకుందామనే ఆలోచనలోకి వెళ్ళాడు తప్పితే అసలు నేను చేసిన తప్పు ఎలా క్షమాపణ కోరావు? కోర్టుకు వచ్చి లొంగిపో. ఇవన్నీ చేయకుండా మళ్ళీ ఒక ఈయనకి క్రేజ్ రావాలనడం కోసం ఏదోదో చేస్తూ ఉంటారు. అందుకే చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు. అదే జరుగుతుంది. ఈ రాష్ట్రం అంతా కూడా ఎవరైతే రాష్ట్ర ప్రజల సంపదను దోచేశారో వాళ్ళ అందరినీ కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం ఖాయం. అంటే వారు గతంలో ముఖ్యమంత్రి చేశారు. మరి అంతకుముందు ఆయన ప్రతిపక్ష లీడర్గా ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష లీడర్గా ఉన్నారు. మరి పోలీసు వారు ఎవరిని గొడ్ల ఓడదీసి లోపలేశారు? గొడ్ల ఓడదీసి లోపలేసింది ఎవరిని? జగన్ రెడ్డిని వేసారా? లేకపోతే జగన్ రెడ్డి గ్యాంగ్ని వేసారా? ఎవరైనా తప్పు చేస్తే పోలీసు వారు గొడ్ల ఓడదీయడం ఖాయం. ఎవరైనా కానీ ఎవరు తప్పు చేసినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కొద్ది నిబంధనల ప్రకారం ప్యాంటు సొక్కా ఇప్పుతారు. అలాగే జగన్ రెడ్డికి ఇప్పుంటారు. అది గుర్తొచ్చే ఆయనకి అదే మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయితే ఇప్పదీస్తానని అంటున్నారు తప్పితే ఎవరైనా ఏ అధికారైనా సరే పోలీసు వారిని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చాలా తప్పు పద్ధతి. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా పోలీసు వారి అధికారులకి క్షమాపణ చెప్పాలని నేను